ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధాన శుభాకాంక్షలు. ఈ రోజు దేవుని వాక్యము పునరుద్ధానుడైన ప్రభువు శుభప్రదమైన నిరీక్షణ. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచియున్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. ఈ వాక్యం క్రైస్తవ విశ్వాసానికి మూలస్తంభం. యేసు సమాధిలో ఉండలేదు, ఆయన మరణాన్ని జయించి లేచియున్నాడు. ఇది మనకు గొప్ప నిరీక్షణ ఇస్తుంది. మరణం ముగింపు కాదు, యేసులో జీవం ఉంది. యేసు పునరుద్ధానుడైనందున మనకు పాపంపై విజయం, భయంపై విజయం, నిరాశపై విజయం లభిస్తుంది. మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా పునరుద్ధానుడైన ప్రభువు మనతో ఉన్నాడు. పునరుద్ధానుడైన యేసు మనకు క్రొత్త ఆరంభాన్ని ఇస్తాడు. గతంలో జరిగిన తప్పులు, పాపాలు మనలను బంధించవు. ఆయనలో మనకు క్షమ, స్వస్థత, క్రొత్త జీవితం లభిస్తుంది. ఈ వాక్యం మనకు ధైర్యం చెబుతుంది. సమాధి ఖాళీగా ఉంది, ఆశ సజీవంగా ఉంది. కాబట్టి మనము నిరుత్సాహపడకూడదు. యేసు సజీవుడై ఉన్నాడు. ఆయన మన జీవితాన్ని క్రొత్త ఆశతో నింపగలడు. యేసు లేచియున్నాడు. ఇది మన విశ్వాసానికి ఆధారం. ఆయనలో మనకు క్రొత్త జీవం మరియు మనకు నిరీక్షణ ఉంది. పునరుద్ధానుడైన ప్రభువు మనతో ఉండగా మనం భయపడనవసరం లేదు. ఆయన మన జీవితాన్ని మార్చి క్రొత్త మార్గంలో నడిపిస్తాడు. ప్రార్థన. మరణాన్ని జయించి లేచిన యేసు, నీకు వందనాలు. నీ ద్వారా మాకు జీవం మరియు నిరీక్షణను ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. మా జీవితాల్లో నిరాశను తొలగించి నిరీక్షణతో నింపుమని యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.